సో డిజిట్స్ ఓన్లీ. సో 0 to 9 స్క్వేర్ బ్రాకెట్స్ లో మనకి 0 to 9 అంటే మ్యాచెస్ ఎనీ డిజిట్ ఫ్రమ్ 0 to 9. ఓకే, 0 దగ్గర నుంచి 9 వరకు ఏ డిజిట్ ఉన్నా మనకి రావడానికి స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 to 9 వాడుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ 123456789 ఏజ్ 25. సో మనకి టెక్స్ట్ లో ఈ డేటా ఉంది. ఓకే, ఈ టెక్స్ట్ అనేది ఏంటిదండి, స్ట్రింగా లేకపోతే స్ట్రింగే కదా. సో డబుల్ కోట్స్ లో ఇచ్చేసాం కాబట్టి స్ట్రింగ్. సో ఈ ఇందులో ఉన్న మనం ఇంపోర్ట్, సో మనం మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా మనం రన్ చేస్తే ఏమవుతుంది ఇది, సో ఫైండ్ అవుట్ మెథడ్ అనేది లైబ్రరీ అనేది మనకి రాలేదని చెప్తుంది. మేము చేయాలి ఇంపోర్ట్ ఆర్మ్. సో రెగ్యులర్ యాక్షన్. ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకు రిపీట్ అయినాయి. దీన్ని బాగా బ్రెయిన్ లో పెట్టుకోండి. స్క్వేర్ బ్రాకెట్ లో 0 నట్టు 9 అంటే ఏవైనా నెంబర్స్ ఉన్నట్టు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఫైండ్ నెంబర్స్ విత్ స్పెసిఫిక్ డిజిట్. ఓకేనా, స్పెసిఫిక్ డిజిట్స్ ఉన్నాయి కావాలి అంటున్నారు. అలాంటప్పుడు ఏం వాడుతున్నాం మనం, సో స్కోర్స్ 97, 87, 73, 64, 59. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో ఆర్ అంటే మీకు తెలుసుగా రాస్ట్రింగ్. ఓకేనా, 5 to 9, 0 to 9 అని చెప్పి రెండు స్క్వేర్ బ్రాకెట్ లో ఇచ్చాం. అంటే ఫస్ట్ అక్కరెన్స్ ఏముండాలి, 5 to 9 మధ్యలో ఉండాలి. సెకండ్ అక్కరెన్స్ 0 to 9 మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనకి ఏమొస్తాయి, 50 కన్నా అబోవ్ స్కోర్ చేసిన డేటా మనకు రావాలి. అంతేనా, దీని మీనింగ్ అర్థమైందా శ్రీనివాస్ గారు? అదే రైట్. సో ఫస్ట్ 5 to 9 మధ్యలో ఉండాలి, తర్వాత 0 to 9 మధ్యలో ఉండాలి. ఓకే, సో మనకి 95, 87, 73, 64. అదే మనం దీన్ని మనం నార్మల్ గా రాయాలి అంటే, ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లేకుండా నాకు ఏవైతే అన్ని పెద్దవే ఉన్నాయి కదా, ఇక్కడ 45 పెడుతున్నాను. 45 రాకూడదు కదా, మనకి రాలేదు కదా, రైట్. సో దీన్ని ఇదే స్ట్రింగ్ ని మీరు ఈ స్ట్రింగ్ లో ఉన్న నెంబర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి నాకు 50 కన్నా అబోవ్ స్కోర్ ఉన్న కంటెంట్ కావాలి అనుకుంటే అసలు ప్రాసెస్ ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లేకపోతే చాలా టైం పడుతుంది కదా మనకి. సో వీటిని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఉన్న వాటిని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ పడుతుంది. తర్వాత ఇఫ్ కండిషన్ రాసుకోవాలి లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కి. సో ఇవి ఉంటే టెస్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. ఇంత ప్రాసెస్ బదులు మనకి సింపుల్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వల్ల యూజ్ ఇది. తర్వాత వ్యాలిడేట్ పిన్ కోడ్ అని చెప్పి ఉంది ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇవన్నీ కూడా అన్ని చూద్దాము, తర్వాత మనకు ఒకటి స్కిప్ చేసేద్దాం. ఓకే, ఫుల్ మ్యాచ్. ఇక్కడ ఫైండ్ ఆల్ ఉంది, ఇక్కడ వచ్చేసేమో ఫుల్ మ్యాచ్ మెథడ్ వాడుకున్నాం. ఓకే, సో బూలాఫ్ ఇది ఆల్రెడీ చూసినట్టున్నాం కదండి. అయిపోయింది సార్, నిన్న 3కి చెప్పారు ఎగ్జాంపుల్ 3 లెటర్స్ కి. ఓకే, సో తర్వాత A to Z అని లోయర్ కేస్ టు ఆర్ అప్పర్ కేస్ అని ఉంది. ఓకే, సో లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. ఇక్కడ మనకి ఏం రాశారో చూడండి. A to Z అంటే స్క్వేర్ బ్రాకెట్ లో A to Z రాశారు. సో స్పేస్ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వకుండా క్యాపిటల్ లెటర్స్ A to Z రాశారు. అంటే స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ ఏవైనా సరే మనకు వస్తాయి. సో అంతే కదా, మీకు అర్థమైంది కదా. A to Z ఇక్కడ మనం సమ్ స్పెషల్ లెటర్స్ ఏదన్నా వాడదాం. పర్సంటేజ్ వస్తుందా, రాదు. ఓన్లీ మనకి ఇందులో ఉన్న లెటర్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చింది. సో ఓన్లీ ఫైండ్ వర్డ్స్ లెటర్ ఓన్లీ వర్డ్స్. ఓకే, సో ఇది కూడా చూడండి అట్టే వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నారు,
ఏ మైనస్ జెడ్ టు ఏ టు జెడ్ ప్లస్ అని చెప్పాలి వాడారు. ప్లస్ అంటే మనకి ఇది కూడా చెప్పినట్టు అనిపిస్తుంది. వర్డ్స్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని వస్తాయి మనకి. ఓకే, పైథాన్ 3ని తీసేసింది, ఈజ్ బెటర్ దాన్ జావా 8. సో జావాని ఇచ్చింది, రైట్. తర్వాత వ్యాలిడేట్ నేమ్ ఫీల్డ్. సో నేమ్ ఈక్వల్స్ టు జాన్ డో అని ఉంది. ఈజ్ వ్యాలిడ్, రీడ్ ఆయిట్ ఫుల్ మ్యాచ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, అన్ని కూడా స్పేస్ కూడా ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ. ఓకేనా, స్పేస్ మ్యాచ్ ఇచ్చాడు, నేమ్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పొచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 99 ఇచ్చాము. ఓకే, ఫాల్స్ రిటర్న్ చేసింది. అర్థమైంది కదా మీకు ఇక్కడ. సో ఫుల్ మ్యాచ్ మెథడ్ వల్ల యూజ్ ఇది. ఓకేనా, ఫుల్ మ్యాచ్ మెథడ్. తర్వాత ఫుల్ మ్యాచ్ మెథడ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇంకో సెషన్ లో డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా, కంగారు పడదు, ఫుల్ మ్యాచ్ గురించి చెప్పలేదు. ఇక్కడ ఫైండ్ ఆల్ ఏంటంటే ఇది ఏ టు జెడ్ స్టార్. ఇక్కడ ఏం రాశారు, సో ఎక్స్ట్రాక్ట్ క్యాపిటలైజ్డ్ వర్డ్స్, క్యాపిటల్ లెటర్స్ ఉండాలన్నారు. అంటే స్టార్ అంటే ఏంటి మీనింగ్, సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ లో ఏదైనా ఉండొచ్చు, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, స్టార్. ఓకేనా, సో మనకి క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ స్మాల్ లెటర్ ఏమి, ఇక్కడ జంప్స్ ఉంది కదా, జంప్స్ రాలేదు మనకి. ఓకే, దీన్ని స్మాల్ చేసేస్తున్నాను, డి వస్తుందా, రావట్లేదు. ఎందుకని రాలేదు, స్టార్ట్ అవ్వలేదు కదా సార్. ఫస్ట్ ఏ టు జెడ్ ఫస్ట్ ఉండొచ్చు, తర్వాత ఏ టు జెడ్ స్టార్ అని రాసాం, ఏ టు జెడ్ స్టార్ అని రాసాం. అంటే ఇది ఒక్క క్యాపిటల్ లెటర్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, తర్వాత మనకి ఏం కావాలి, స్మాల్ లెటర్స్ ఎన్నైనా ఉండొచ్చు. స్టార్ అంటే మీనింగ్ అది, స్టార్ అంటే స్మాల్ లెటర్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో 9 పెడుతున్నాను. ఫాక్స్ 9 వస్తుందా రాదా, అప్పుడు ఫాక్స్ వస్తుంది సార్. ఫాక్స్ 9 రాదు కదా సార్, ఏ టు జెడ్ రాసాం మనం, 0 to 9 రాయలేదు సార్. తర్వాత మ్యాచెస్ ఏ టు జెడ్ స్మాల్ 0 to 9, ఇది కూడా సేమ్, దీని రిలేటెడ్. యాక్చువల్గా అక్కడ క్యాపిటల్ వాడాము, ఇక్కడ స్మాల్ రాస్తున్నాం, అంతే కదా. సో దీన్ని స్కిప్ చేసేస్తున్నాను. దాని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, హ్యాష్ ట్యాగ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోమన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇది ఎలాగో మీకు తెలుసు కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను. సో వ్యాలిడేట్ యూజర్ నేమ్, ఇది తెలుసు కాబట్టి వదిలేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ హ్యాష్ ట్యాగ్స్, ఇది ఏదో కొత్తగా ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. మీరు అన్ని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి అండి. సో యాష్ పైథాన్, యాష్ కోడింగ్, యాష్ ప్రోగ్రామింగ్, యాష్ జావా 1 2 3 అని ఉంది. సో ఇక్కడ దీంతో స్టార్ట్ అవ్వాలంట, యాష్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ హ్యాష్ అని పెట్టారు, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టారు, తర్వాత ప్లస్ పెట్టారు. హ్యాష్ అంటే ఏంటి, ఫస్ట్ హ్యాష్ పెట్టాము, ఫస్ట్ హ్యాష్ అనే క్యారెక్టర్ అక్కడ అవ్వాలి మన స్ట్రింగ్ లో. ఓకే, ఇక్కడ రామ్ అని చెప్పి కూడా రాస్తున్నాను. ఓకేనా, రామ్ అని కూడా రాశాను, రైట్. యాష్ తోటి అక్కడ అన్ని వచ్చింది. తర్వాత ఏముండాలంట, స్మాల్ లెటర్స్ ఉండాలి. ఓకేనా, తర్వాత నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు, రైట్. ఓకే, సో మనకి ఏమేమి వస్తాయి, హ్యాష్ కోడింగ్ వచ్చింది, హ్యాష్ జావా 1 2 3 వచ్చింది. మిగతా ఎందుకు రాలేదు, స్టార్టింగ్ లో ఇది పీ ఉంది కాబట్టి, క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి రాలేదు. ఓకేనా, ఇక్కడ నేను స్మాల్ పెట్టేసి పీని స్మాల్ పెట్టేసి ఓకేనా, ఇది ఎన్ని క్యాపిటల్ చేశాను, వస్తుందా. హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా మనం కామన్ గా అన్ని స్మాల్ లెటర్స్ వాడతాం కదా హ్యాష్ ట్యాగ్స్ కింద. సో వచ్చిన, సో ఓన్లీ ఎన్న రాలేదు మనకి, అంతే. పైతో వచ్చింది, రైట్. సో తర్వాత ఇందులో ఓపెన్ చేస్తున్నాను, ఇందులో ఒక చిన్న ఏ అనే క్యారెక్టర్ పెడుతున్నాను. ఎక్కడ వరకు వస్తుంది, ఓన్లీ హ్యాష్ ఏ అనే వస్తుంది కదా మనకి. గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చారు, ఋషి. తర్వాత ఫైండ్ వెర్షన్ నెంబర్ అంటున్నారు. సో దీన్ని చూడండి, వెర్షన్స్ ఏముండాలి, స్టార్టింగ్ ఇది చూడకండి, ఇది చూడకుండా చెప్పండి. స్టార్టింగ్ ఏముండాలి, వి అనే లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి.
ఓకేనా? సో తర్వాత 0 to 9 ఏదైనా డాట్ ఉండొచ్చు. డాట్ సో తర్వాత బోర్డ్ కింద ఉండాలి కాబట్టి మనకి ప్లస్ వాడాము. రైట్? సో ఇది తర్వాత A to Z 0 to 9 దీని మ్యాచింగ్ ఏంటి? మ్యాచింగ్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిజిట్స్. ఓకే, ఇది ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ లో కూడా చూసేసాం. ఇది స్మాల్ లెటర్స్ విత్ డిజిట్స్ వర్డ్స్. ఓకే, సో తర్వాత వ్యాలిడేట్ లైసెన్స్ ప్లేట్ ఫార్మెట్. లైసెన్స్ ప్లేట్ మనకి ఏబి 1 2 3 సిడి. ఓకేనా? సో ఏంటంట ఇక్కడ ఫస్ట్ దేంతో అక్కర్ అవ్వాలి? క్యాపిటల్ లెటర్స్ తో అక్కర్ అవ్వాలి. తర్వాత నంబర్ ఏదైనా ఉండొచ్చు, కోడ్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఎక్స్ట్రాక్ట్ స్టాక్ సింబల్స్. స్టాక్ సింబల్స్ అంట. ఓకే, ఈఏపిఎల్, జిఓఓజిఎల్, ఎంఎస్ఎఫ్టి ఇవన్నీ కూడా స్టాక్ సింబల్స్. సో ఫార్మెట్ ఒకసారి చూద్దాం, ఏం ఫార్మెట్ రాశాను. రైట్, సో ఫైండ్ ఆల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్ కదా, క్యాపిటల్ ఏ టు జెడ్. తర్వాత 0 to 9 కర్లీ బ్రాకెట్స్ లో ఏం రాసుకున్నాము? 2 letters కన్నా ఎక్కువ రాసుకున్నాం. 2 and more. సో ఇట్లాంటి వచ్చేసింది కదా. బ్రాకెట్ లో ఉంటే మీనింగ్ ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటే స్టార్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చింది. రైట్, సో తర్వాత ఫైండ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ అంట. సో మన టెక్స్ట్ లో కొన్ని హెక్సాడెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయమన్నారు. హెక్సాడెసిమల్ అన్ని కూడా మనకి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, 6 నెంబర్ ఫార్మెట్ లో ఉంటుంది. మీకు హెక్సాడెసిమల్ అని ఎప్పుడు విన్నారు కదా? హెక్సాడెసిమల్ కలర్స్ విన్నారా ఎప్పుడన్నా? విన్నారు కదా. ఓకే, సో ఆ నెంబర్స్ అన్ని క్యాపిటల్స్ లో ఉంటాయి. రెండోది ఏంటంటే 6 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ యాష్ సింబల్ ఎక్కడ అవుతుంది. ఓకే, ఫస్ట్ యాష్ ఎక్కడ అయింది, తర్వాత ఏ టు ఎఫ్ వరకే ఉంటాయి. హెక్సాడెసిమల్ నెంబర్స్ అన్ని కూడా అంతే, ఏ టు ఎఫ్ వరకే ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి 0 to 9 అంటే కలర్స్ లో. ఓకే, తర్వాత 0 to 9 నెంబర్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని అక్కరెన్సెస్ ఉండాలి? ఓన్లీ 6 అండ్ మోర్ ఇవ్వలేదు నేను, కరెక్ట్ గా 6 ఉండాలి. ఓకేనా? టెక్స్ట్ లో. సో మనకి హెక్సాడెసిమల్ నెంబర్స్ అన్ని కూడా మనకి వచ్చినాయి, కలర్స్, హెక్సాడెసిమల్ కలర్స్. ఓకే, సో తర్వాత స్మాల్ డౌట్ సార్, ఒక్కసారి అటు వెళ్ళరా సార్ ఇందాకడికి. ఇది సార్ ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కేసులు ఏమవుతుందంటే ప్రతిదీ మనకి యాష్‌తోనే కాదు, మధ్యలో ఒకదానికి ఏదైనా ఎక్స్‌ట్రా క్యారెక్టర్ ఇంకో ఎక్స్‌ట్రా క్యారెక్టర్ కూడా ఉంది సార్. అది కూడా రావాలంటే ఇప్పుడు యాష్ ప్లేస్‌లో ఎలా రాసుకోవాలి సార్ ఒక్కసారి? ఇక్కడ ఇక్కడ ఆ! దీని మధ్యలో ఒకదానికి యాష్ కాకుండా ఇంకో ఎక్స్‌ట్రా సింబల్ కూడా ఉంది. సింబల్ ఎక్స్‌ట్రా క్యారెక్టర్ ఏదైనా. యాష్ లాగా ఇంకోటి. ఇక్కడ మీకు ఫస్టే సార్ స్టార్టింగే. స్టార్టింగ్ హ్యాష్ ఆ! అట్ ది పెట్టేస్తే ఎక్ ఎ చూద్దామా? హ్యాష్ అట్ ది రేట్ పెట్టేద్దాం, అవును. వస్తుందా? అంతేనా ఆ! నువ్వు అడిగి? అది కాదు సార్. అది రావాలి, యాష్‌తో స్టార్ట్ అయినయి 2 కావాలి నాకు ఒకేసారి. ఇంకో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం, ఆర్ రాసి. ఓకే. గాట్ ఇట్. పక్కన ఇంకోటి రాసుకో. అవన్నీ వస్తాయి. రైట్, తర్వాత అండ్ ఆర్ నాట్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో తర్వాత ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్ క్లాసెస్. ఇవి కూడా మనకి యాక్చువల్ గా ఇంతకు ముందు చూసిన బేసిక్ క్లాసెస్ అవి మ్యాచ్ అవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి స్క్వేర్ బ్రాకెట్స్ లో రాసుకుంటాం, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా రాసినా సరిపోతుంది. ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్ క్లాసెస్ లో మనకి డాట్ /d/d/ క్యాపిటల్ డి. ఇక్కడ A2 స్మాల్ A2 9 సారీ స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 to 9 అని రాసే బదులు ఇక్కడ స్మాల్ డి /d అని రాస్తే సరిపోతుంది. ఇక్కడే ఇచ్చారు కదా, సారీ నేను అది కష్టపడుతుంది. ఈ 0 to 9 అని రాసే బదులు /d అని రాసినా సరిపోతుంది. ఓకేనా? సో క్యాపిటల్ డి ఇక్కడ క్యాప్ ఆఫ్ 09 రాసే బదులు ఇలా రాసుకున్నా సరిపోతుంది. లేటెస్ట్ క్యారెక్టర్ సి, ద ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఈ. ఓకేనా? యాపిల్, బనానా, చెర్రీ. రైట్, ఇది ఒకసారి చూడండి. నాకు ఓన్లీ ఇది కూడా మీరు ఆల్రెడీ చేశారు, ఇక్కడ చేసింది అదే మనం. ఓకే, సో ఫస్ట్ క్యారెక్టర్ ఓకే యాపిల్. సో నాకు ఇందులో ఎక్కడ ఏ అక్కరైనా నాకు ఆ ఏ కావాలని చెప్పి రాసినట్టు ఏం మెథడ్ వాడాము? ఫైండ్ ఆల్ మెథడ్. ఓకే, వచ్చేసినాయి అన్ని ఏలు. సో తర్వాత రెండో ఎగ్జాంపుల్, ఈజ్ ఎక్కడెక్కడైనా రావాలి నాకు. ఓకేనా?
సో ఏమని రాసాము ఆర్ ఒక చోట వచ్చింది. ఓకే, డాట్ గురించి చూద్దాం. ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్. ఓకేనా, ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్ పర్పస్ మనం డాట్ ను వాడుకుంటున్నాం. చూడండి ఈ డాట్ ఎందుకు వాడుతున్నాం అన్నది చూడండి. ఓకే, సో డాట్ ఏటీ అని చెప్పి రాసాం. అంటే ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, తర్వాత మాత్రం ఏటీ ఉండాలి. పెట్టుకోండి, నేను కోర్స్లో డాట్ అని పెట్టి ఏటీ అని రాశాను. ఓకేనా, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, తర్వాత ఏటీ ఉండాలి. ఓకే, నేను ఆర్ఆర్టీ కూడా ఇచ్చాను. ఓకే, ఏమొచ్చింది మనకి, ఆర్ఆర్టీ వచ్చిందా, రాలేదు. ఎందుకంటే సెకండ్ లెటర్స్ థర్డ్ లెటర్ ఏటీ రాలేదు కాబట్టి. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే, సో డాట్ డాట్ ఏటీ అని ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ రెండు లెటర్స్ ఏదైనా ఉండొచ్చు, తర్వాత ఏటీ ఉండాలి. ఒకసారి చూద్దాం వస్తాయా. ఓకే, దీని మీనింగ్ వేరే మీనింగ్ యాక్చువల్గా. సారీ, సో నేను ఏదో ప్రయోగం చేశాను, సారీ. సో చూద్దాం, ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ కి డాట్ కాదనుకుంటా, అండర్ స్కోర్ అనుకుంటా. ఇక్కడ నేను అంటే యాక్చువల్గా ఆర్ఈ మాడ్యూల్లో చేయట్లేదు, ఆర్ఈ మాడ్యూల్లో కాకుండా తర్వాత తర్వాత వచ్చేసి A1 B2 C3 D4 ఫైండ్ ఆల్ స్లాష్ డి అని చెప్పి. దీని మీనింగ్ ఏంటి, క్యాపిటల్ డి అంటే ఏంటి, క్యాపిటల్ డి స్మాల్ డి కదా, ఇది స్మాల్ డి. స్మాల్ డి 0 to 9 సార్. 0 to 9 డాట్. సో ఫస్ట్ డాట్ ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, తర్వాత డిజిట్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, తర్వాత నేను క్యాపిటల్ ఆర్ 99 ఇచ్చాను. వస్తుందా, క్యాపిటల్ ఆర్ 9 అంటే ఒక డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కదా. తర్వాత వచ్చేసి ఎనీ డిజిట్ పర్పస్ ఇప్పుడు మనం వాడింది. ఇంకోసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఇవన్నీ గుర్తుండవండి మ్యాక్సిమం. ఓకేనా, ఓకే మీరు స్ట్రగుల్ అయిపోవద్దు, నాకు గుర్తుంటలేదేంటి అని చెప్పి. ఇవి వింతే బాగా ఇటు మీద కూర్చుని ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే దీని మీద ఎక్స్పర్ట్లో ఉంటాం. సో ఆర్ రాసి ఎనీ డిజిట్స్ అనేది ఇలా వచ్చింది మనకి. ఓకే, ఏ డిజిట్ అయినా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపించింది. తర్వాత సో వెర్షన్ నెంబర్, సో ఇందాక చేసిందే మనం. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏముండాలి, డిజిట్ ఉండాలి, తర్వాత ఏముండాలి, డాట్. ఓకేనా, తర్వాత ఏముండాలి, డిజిట్ ఉండాలి, తర్వాత డాట్ ఉండాలి, తర్వాత డిజిట్. ఇది అర్థమైందా. హలో, ఎస్ సార్, ఎస్ సార్, గాట్ ఇట్. సో ఇప్పుడు నాకు వెర్షన్ నెంబర్. ఓకే, ఇది అర్థమైంది కాబట్టి కొద్దిగా మనం ఏదైనా ప్రయోగాలు చేసినా ఇది తొందరనే. రైట్, తర్వాత నేను నాన్ డిజిట్ స్లాష్ బిగ్ డి, స్మాల్ డి ప్లేస్ లో బిగ్ డి అంటే నాన్ ఇంటిజర్స్ వస్తాయి మనకి. ఓకే, 101 పోతుంది, 6 పోతుంది, 2 పోతుంది. ఇది ఫైండ్ ఆల్ మెథడ్ వాడుతున్నాను. సో ప్లస్ వాడొచ్చా ఇక్కడ చూద్దామా. అక్కడ కాదుగా ప్లస్ వాడేది, ఇక్కడ కదా. వచ్చిందా, ప్లస్ అంటే వర్డ్స్ అని మీకు తెలుసు కదా. ఓకే, తర్వాత
సో ఫైండ్ ఆల్ ఫార్వర్డ్ స్లాష్ డి అంటే మీకు తెలిసిందే ప్లస్ ఇప్పుడు ఇంతకు ముందు చేసింది మనం. ఓకే, ఏమొచ్చింది? డాలర్ సింబల్, తర్వాత వచ్చేసి డాట్ వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, డాట్ వచ్చింది. హలో, అవునండి చెప్పండి. అది లేదు సార్, మన దగ్గర చెప్పలేదు. దాని ప్లేస్లో మనం ఐటీజీసీ సాక్స్ చెప్తున్నామండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డెమో చూడండి. దానికన్నా ఇది బెటర్. లేదండి, అవ్వలేదు. చూడండి, టిఎంఎల్ కేవైసీ అని ఒక కోర్స్ ఉందండి. అది ఆల్రెడీ జాబ్ చేసేటోళ్ళే టీచింగ్ చేయమని అడిగితే అందరూ వద్దు సార్, అనవసరం వాళ్ళ కెరియర్ వేస్ట్ అయిపోతుంది, దీనిలో శాలరీస్ పెరగవు, ప్లస్ ప్రయోజనం కూడా లేదు అన్నట్టుగా చెప్పే ఫ్యాకల్టీని అడిగినా వద్దనే చెప్తున్నాడు. 2-3 అడిగాం, ఇక వదిలేసి సో దానికి వచ్చిన వాళ్ళని ఐటీజీసీకి మూవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, వర్డ్ క్యారెక్టర్ అంటే డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ కదా, డబ్ల్యూ అనేది స్మాల్ డబ్ల్యూ. సో దీన్ని మనం బేసిక్ దాంతో చేయాలంటే ఎలా చేయాలో ఒకసారి చెప్తారా? ఇదే రిజల్ట్ వర్ణన రాస్తున్నాను. బేసిక్ క్యారెక్టర్ లెటర్స్ తో రాయాలంటే ఎలా రాయాలి? ఆర్ఈ డాట్ ఫైండ్ ఆల్ చెప్పాలి మీరు సుధాకర్ గారు. అంతకు ముందు స్టెప్ లో పేజ్ లో మనం ప్రాక్టీస్ చేసాం కదా, అది ఇలా రాయకుండా స్లాష్ డబ్ల్యూ కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్ లో రాసుకోవాలి. ఎలా రాస్తాను చెప్పండి. అర్థమైందా నేను అడిగింది? అయ్యా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి ఫస్ట్. ఫస్ట్ ఏ టు జెడ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. తర్వాత ఓడ్ రావాలి కాబట్టి దానికి ప్లస్ సింబల్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని వచ్చినాయిగా, ఓడ్ రావాలి. అదే ఓడ్ రావాలంటే ప్లస్ సింబల్, లేదంటే స్క్వేర్ బ్రాకెట్ లో రాయను. క్యాపిటల్ ఏ టు జెడ్ సార్, క్యాపిటల్ ఏ టు జెడ్. ఏ టు జెడ్ నెక్స్ట్ అండర్ స్కోర్, మనకు అండర్ స్కోర్ కూడా కావాలనుకుంటే అండర్ స్కోర్ మనకు వద్దునా మనకి. రైట్, తర్వాత ఓకే, ఇక్కడ వరకు ప్రింట్ చేయనా? మనకేమొచ్చింది? ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ వచ్చింది, స్మాల్ లెటర్స్ కూడా కావాలి. ఏం చేయాలి? మళ్ళీ దాని పక్కన స్మాల్ ఏ టు జెడ్. సో ఏ టు జెడ్ లో వచ్చింది. ఓకే, సో ఏమొచ్చింది? అలా ఎందుకు వచ్చింది? ఈ ఊటీ అన్నీ వచ్చింది. ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ వచ్చినాయి. మనం చేసామా దీన్ని? అసలు చేసినట్టు మనం ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టాం. అలా కాకుండా మధ్యలో బ్రాకెట్ తీసేయాలనుకుంటా కదా సార్, ఏ టు జెడ్. ఇయే మనం ఇంత చూసిన తర్వాత కూడా మిస్టేక్ వచ్చినాయా? అండర్ స్కోర్ రాలా. సో కాబట్టి మనం అండర్ స్కోర్ కూడా యాడ్ చేద్దామా? వచ్చిందా? సేమ్. ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది? @ మిస్ అయింది, డాట్ మిస్ అయింది కదా. సో @ కూడా పెడదాం, డాట్ కూడా పెడదాం. వస్తాయా? వచ్చినాయా? సేమ్. ఏదో మిస్ అయింది. ఇంకా ఏం మిస్ అయింది? స్పేస్ మిస్ అయిపోయింది. నెంబర్స్ అసలు రావు కదరా మనకి.
ఫార్వర్డ్ స్లాష్ డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? బ్యాక్వర్డ్ స్లాష్ డబ్ల్యూ అంటే నెంబర్స్ తీసేసి మిగతా అన్ని క్యారెక్టర్స్ ని ఇస్తుంది. ఓకేనా? నెంబర్స్ ఓకే. రావు, ఓన్లీ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ ఇవి వస్తుంది. సో దానికి ఈక్వలెంట్ ఈ రెగ్యులర్, దీనికి ఈక్వలెంట్ గా ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? స్పేస్ ఓకే. కూడా. ఇంకా మళ్ళీ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ పొరపాటున మనకి ఏ స్పెషల్ సింబల్ బ్రాకెట్ ఉంది, లేకపోతే క్యాప్ ఉంది, వీటినన్నిటి కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం లేకుండా మనకి డైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు? ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్ క్లాసెస్ ఇచ్చాడు. అర్థమైంది కదండి? తర్వాత ఓకే కదా కృష్ణ గారు, సార్ గాట్ ఇట్ సార్. తర్వాత యూజర్ నేమ్ 1 2 3 ఈజ్ వ్యాలిడ్. ఏంటంట ఇది? సో మరి 1 2 3 ఎందుకు వచ్చింది? యూజర్ నేమ్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేశారు. ఏంటంట? కంప్లీట్ వర్క్ ఇంక్లూడింగ్ ద అండర్ స్కోర్స్ అండ్ నెంబర్స్. ఇది స్మాల్ డబ్ల్యూ ఇచ్చాము. అదేంటి మళ్ళీ ఎందుకు ఇచ్చాము? స్మాల్ వర్డ్. స్లాషెస్ కి వైట్ స్పేస్ అంట. వైట్ స్పేస్ అంటే స్లాష్ టీ అంటే వైట్ స్పేస్ అయినా ప్రింట్ టెక్స్ట్ ప్రింట్ చేస్తాను. ఎలా వచ్చింది మనకి? హలో స్పేస్ వర్డ్ వాల్యూ కిందకు వచ్చింది. రైట్? ఓకే. ఇది దీన్ని కూడా మనం దేని కింద ట్రీట్ చేస్తుంది? స్లాష్ అని ట్రీట్ చేసింది. తర్వాత ఇందులో ఉన్న స్పేస్ ని ట్రీట్ చేసింది. ఇక్కడ 2 స్పేస్లు. ఓకే. స్లాష్ టీని స్పేస్, స్లాష్ అన్న స్పేస్, ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్. ఓకే. ఏంటంట? ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్ ఎస్. ఇది ఒకసారి చూడండి. సో అది డేటా సబ్స్ట్రింగ్ తీసుకుంటున్నారు. ఫార్వర్డ్ స్లాష్ ఎస్ ప్లస్ తర్వాత స్పేస్ ఇచ్చారు. 2వ పారామీటర్ సబ్స్ట్రింగ్ అయితే 3 పారామీటర్స్ తీసుకుంటున్నాం. పైథాన్ ఈజ్ గ్రేట్. సబ్స్ట్రింగ్ లో మనకి ఏం చేస్తుంది? ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకే. సో సబ్స్ట్రింగ్ మెథడ్ వచ్చినప్పుడు క్లియర్ గా చూడండి. సో ఇదేమేస్ క్యాపిటల్ ఎస్, ఇందాకది స్మాల్ ఎస్. ఓకేనా? సో క్యాపిటల్ ఎస్ ఏం చేస్తుంది? సో వైట్ స్పేస్, క్యాపిటల్ ఎస్ నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది. ఓకే. స్టార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే మనకి లైన్ విత్ మల్టిపుల్ ఫ్లాగ్. చూడండి, స్టార్ట్ ఆఫ్ స్ట్రింగ్ కి సింబల్ ఏంటి? క్యాప్. ఓకే. ఇలా పెట్టాం. మనకి ఏం కావాలంట? స్టార్ట్ ఈ ఎంటైర్ స్ట్రింగ్ లో స్టార్టింగ్ లో హలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, హలో ఉంటే దాన్ని ప్రింట్ చేయాలి. ఈ స్టార్టింగ్ లో హలో ఉందా? మనకి స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ మొత్తం ఇచ్చాను. ఓకే, హలో ఉంది కాబట్టి మనకి హలో అని చెప్పి ప్రింట్ చేస్తుంది. లేదు ఓకేనా? ఇక్కడ 6 ఇచ్చాను, వస్తుందా? మనకి ఏమి రాదు. ఓకే. స్టార్ట్ లో మన స్ట్రింగ్ యొక్క స్టార్ట్ లో ఏదైనా
అక్కడ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ట్యాబ్ సింబల్ వాడుకుంటాం. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మల్టీ లైన్ కూడా ఆర్ఈ డాట్ మల్టీ లైన్ అనే ఒక ప్రాపర్టీ కూడా ఉంది మనకి. ఓకేనా, ప్రాపర్టీకి మెథడ్కి డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. సో దీని పక్కనే నేను ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ పెట్టలేదు. ఓకే, ఇది ప్రాపర్టీ. సో ఇది ఫైండ్ ఆల్ అనేది మెథడ్. ఏంటంటే న్యూ లైన్స్ లో హలో కూడా ఎక్కడైతే అది కూడా మన అడుగుతుంది. ఓకే, వచ్చిందా రెండు ఇక్కడ హలో వరల్డ్. దీన్ని ప్రింట్ చేసి చూస్తే ఇది 2 లైన్స్ కింద ప్రింట్ అవుతుంది కదా. ప్రింట్ రైట్, హలో వరల్డ్, హలో పైథాన్. సో ఇంకో లైన్ రాస్తున్నాను. ఓకే, అదేంటి మరి హై పైథాన్ ఓకే రాలేదుగా మనకి, 2 హలోలే వచ్చినాయి యాక్చువల్గా దీని. ఓకే, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉండాలి అనుకుంటే ఒకవేళ స్ట్రింగ్ లో నా క్యారెక్టర్స్ ఉండాలి అనుకుంటే @ సింబల్ తోటి డాలర్ సింబల్ తోటి డిఫైన్ చేసుకుంటాం. కానీ ఇది అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఎస్ ఎస్. ఫైండ్ ఆల్ మెథడ్ లో 3వ ప్రాపర్టీ కూడా ఉంది. ఓకేనా, సో ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ, సెకండ్ అట్రిబ్యూట్, ఫస్ట్ అట్రిబ్యూట్, సెకండ్ థర్డ్ అట్రిబ్యూట్. సో పైథాన్ అనే ఆఖరికి ఉండాలంట. పైథాన్ అనే ఆఖరికి ఇందులో అదేంటి ఆఖరికి పైథాన్ అని ఉంది అంటే టెక్స్ట్ మొత్తంలో ఆఖరికి. రైట్, తర్వాత సో ఇక్కడేం ప్రాపర్టీ వాడుతున్నాము, ఇక్కడేం మెథడ్ ఫైండ్ ఆల్ లైన్స్ టెక్స్ట్ రీడ్ మల్టీ లైన్. ఓకేనా, అన్నిట్లో అన్ని లైన్లోనూ లైన్ అనేది ఆఖరికి ఉంది. ఎందుకని రాలా? ఫస్ట్ స్టార్టింగ్ లో టెక్స్ట్ టీ మిస్ అయింది సార్, వేరియబుల్. ఎర్రర్ చూపించలేదు చూడండి. ఇలా ఎర్రర్ చూపిస్తే దాన్ని ఏమంటాం, ఏం ఎర్రర్ అంటాం? ఎర్రర్ టైప్స్ తెలుసు కదా మనకి, సింటాక్స్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఎన్ని టైప్స్. మొన్న మెయిన్ గా బోల్డెన్ ఎర్రర్స్ చెప్పాను. లాజికల్ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్. ఇది ఏం ఎర్రర్ చెప్పండి? ఇది ఏం ఎర్రర్? అవుట్పుట్ వచ్చేసింది కాబట్టి ఇది ఏం ఎర్రర్? లాజికల్ ఎర్రర్ కదా. లాజికల్ ఎర్రర్ ను ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. సో తర్వాత కంబైన్ క్యారెక్టర్ క్లాసెస్. సో ఇవి ఆల్రెడీ మనం చూసాము, ఒకసారి పైపైన చూసుకుని. సరే అండి, ఒక 10 నిమిషాలు. సో మీకు పర్లేదా, టైం ఉందా? ఉంది సార్, నో ఇష్యూ. సో 8:40 అయింది కదా, ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. 8:50కి స్టార్ట్ చేస్తాం.
హలో. ఎస్ సార్. ఇది కంబైన్డ్ క్యారెక్టర్ క్లాసెస్ అండి. ఇది మీకు ఆల్రెడీ ఇది చూసిందే చెప్పాము, అది లేదు కదా. లేదు సార్, లేదు. ఒకసారి 2 ఎగ్జాంపుల్స్ చూసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి మీకు దాదాపుగా. ఓకే, ఏంటంటే A to Z 0 to 9 _. ఓకే, ఇది అర్థమైపోయిందిగా మీకు. హెక్సాడెసిమల్ డిజిట్స్ అంటున్నారు. సో హెక్సాడెసిమల్ డిజిట్స్ ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 9. తర్వాత స్మాల్ a to f కూడా తీసుకున్నారు, తర్వాత క్యాపిటల్ A to F. ఓకేనా? హెక్సాడెసిమల్ నెంబర్స్ అంటే 0 దగ్గర నుంచి ఎక్కడి వరకు ఉంటాయి మనకి? 9 వరకు. F వరకు ఉంటాయి. 9 10 ప్లేస్లో A వస్తుంది, 11 ప్లేస్లో B వస్తుంది కదా, అది. సో ఏంటంట, ఫస్ట్ 0 to 9 A to F A to F. సో ఫస్ట్ ఏం పెట్టారు ఇక్కడ? హ్యాష్ పెట్టారు. ఓకే, సో 6 క్యారెక్టర్స్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది హెక్సాడెసిమల్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ ఏముండాలి? OX ఉండాలి కదా, OX ఉంటే హెక్సాడెసిమల్ నెంబర్. సో తర్వాత ఇందులో ఏమేమి ఉండొచ్చు? 0 to 9 కానీ, స్మాల్ a to f కానీ, క్యాపిటల్ A to F కానీ ఉండాలి, అంతే కదా. ఇవి హెక్సాడెసిమల్ నెంబర్స్, రైట్. ఎక్కడన్నా అర్థం కాకపోతే మాత్రం అడగండి. మ్యాక్ అడ్రస్ ఫార్మేట్ ఎలా ఉంది? 00. మ్యాక్ అడ్రస్ అంటే మన సిస్టమ్కి ఉంటుంది మ్యాక్ అడ్రస్ అనేది. ఓకేనా? సో 0 to 9 A to F ఇది కూడా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఉంటుంది. ఓకేనా? సో తర్వాత అంతే. అంటే ఇక్కడ ఎక్స్ అని మెన్షన్ చేయలేదు, కానీ మన మ్యాక్ అడ్రస్ ఎప్పుడు కూడా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఓకే, తర్వాత ఎంత సైజ్ ఉండాలంట? ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ 0 to 9 ఏ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, A to F ఎన్ని ఏవైనా ఉండొచ్చు, A to F ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ఎన్ని అకరెన్సెస్ ఉండాలంట? 2 అకరెన్సెస్ ఉండాలి, అంటే. తర్వాత కోలన్ పెట్టారు. కోలన్ పెట్టి అంటే ఈ అకరెన్స్ తర్వాత ఏముండాలి మనకి? కోలన్ ఉండాలి. అలా ఎన్ని అకరెన్సెస్ అవ్వాలి అంట? 5 అకరెన్సెస్ అవ్వాలి. ఓకే, సో 1 2 3 4 5. తర్వాత మ్యాక్ అడ్రస్ 0 to FA. మరి ఇదే 6 పెట్టేయచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు పెట్టారంటావు? ఓకే, ఒకసారి చూద్దాం. 2 వచ్చింది. సో దీని ప్లేస్లో నేను 5 6 పెడుతున్నాను, అంటే ఇది తీసేస్తున్నాను. దాన్ని వర్కౌట్ అవుతుంది అని చూద్దాం. పాస్ ఎందుకు రిటర్న్ చేసింది? అది పాస్ ఎందుకు రిటర్న్ చేస్తుంది? నేను ఏదైనా మిస్ చేసినానా? అది 5 పెట్టాలి సార్. మనం రాసింది 5 ఉన్నాయి కదా, అది 6 లేవు. 5 ఉన్నాయండి, ఎందుకంటే ఆఖరి దానికి కోలన్ లేదు కదా. ఓకేనా? సో ఆఖరి దానికి కూడా కోలన్ ఉందనుకోండి, అప్పుడు మనకి 6 ఓకే అయిపోయింది. సో ఒకసారి చూడండి, మనకి 2నే రిటర్న్ చేసింది. ఓకే, సో మనకి 5 అకరెన్సే ఉన్నాయి ఇక్కడ, కోలన్ తోటి రిపీట్ అయినాయి 5 అకరెన్సెసే ఉన్నాయి. ఆఖరి దానికి కోలన్ లేదు కాబట్టి సో ఇంకో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకున్నారు. అర్థమైంది కదా ఇది? ఎందుకు రాంగ్ ఎందుకు వస్తుంది? ఓకే, మనం స్ట్రింగ్ ని మాడిఫై చేస్తాం, రావచ్చు, రైట్.
ఏం చేసాం మనం? ఇంకో చిన్న మిస్టేక్, ఇక్కడున్న దీన్ని తీసేసాం. దీన్ని ఇప్పటి వరకు ఉంది. తర్వాత 5 ఆన్సర్స్. ఇక్కడ ఏదైనా మిస్ చేశానా నేను? ఫాల్స్ ఎందుకు వస్తుంది? 2 రావాలి కదా మనకి. ఒకసారి మళ్ళీ తర్వాత స్పేస్ వచ్చింది దానివల్ల సార్. లేదండి, ఎక్కడ? 5 తర్వాత స్పేస్ వచ్చింది దానికి. 100% రైట్. ఓకే. తర్వాత సిఎస్ఎస్ కలర్ వాల్యూస్, తర్వాత ఏయుఐ, ఇది ఆల్రెడీ మీరు చూసారు చాలా సార్లు కదా. అంటే ఏంటి? ఇందులో ఏఈఐఓలు ఎన్ని ఉంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఇది చూసారుగా. ఫస్ట్ ఇదే చెప్పారు సార్. ఇప్పుడు చూసాం కదా, ఒకసారి చూద్దాం. ఆర్ ఆఫ్ ఏఈఐఓయు టెక్స్ట్ ది డాట్ ఇగ్నోర్ కేస్. ఓకేనా, ఇది ఒక ప్రాపర్టీ. సో కేస్ని ఇగ్నోర్ చేసేసాడు. సో మనకు స్మాల్ అయినా క్యాపిటల్ అయినా ఇస్తుంది. ఓకే, రిమూవ్ ఆల్ వొవెల్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అంట. ఇది ఎలా చేశారో చెప్తాను. సో ప్రోగ్రామింగ్ ఈజ్ ఫన్ విత్ పైథాన్. సో సబ్ మాడ్యూల్ యూజ్ చేశారు ఆర్. సో దేనితో రిప్లేస్ చేస్తున్నారు? సో స్పేస్ తోటి రిప్లేస్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ ఒకటి పోయింది, ఇక్కడ ఒకటి పోయింది, ఇక్కడ ఒకటి పోయింది. సో మొత్తం పర్మనెంట్గా రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను, అంటే కనపడకుండా. సో స్పేస్లో నేను సింగిల్ కోర్స్ ఇచ్చాను అంతే. ఓకేనా. తర్వాత సో క్యాప్ సింబల్ వాడటం అంటే ఏంటి? క్యాప్ ఎందుకు? సో నాట్ అన్నట్టు కదా. ఏఐఓలు కాకుండా ఏవి కావాలన్నా మనకి క్యాప్ని వాడుకుంటాం. ఆల్రెడీ చూసాము. ఓకే, సో తర్వాత సో పంక్చుయేషన్ మార్క్స్ చూద్దాం. ఇందులో అన్ని చూద్దాము. సో ఏంటంటే ఫైండ్ ఆల్ ఆర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో డాట్ క్వశ్చన్ మార్క్. ఇది ఆల్రెడీ చూసామండి ఒకసారి. ఓకే, సో తర్వాత ఏంటంటున్నాడు? స్ప్లిట్ టెక్స్ట్ ఇంటూ సెంటెన్సెస్. సో టెక్స్ట్ ని సెంటెన్సెస్ గా మార్చుకుంటున్నారు. సో స్ప్లిట్ మెథడ్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేసాము? ఒక సెంటెన్స్ తీసుకున్నాము. తర్వాత సెంటెన్సెస్ లోకి లిస్ట్ ఐటమ్స్ కింద క్రియేట్ అవుతాయి. ఆ డాట్ స్ప్లిట్ దేనితో స్ప్లిట్ చేయమంటున్నాము? డాట్ వచ్చినా, ఓకేనా, ఎక్స్ప్లెటరీ మార్క్ వచ్చినా, క్వశ్చన్ వచ్చినా స్ప్లిట్ చేసేదేమన్నా. ఆ స్ప్లిట్ చేసిన సెంటెన్సెస్ లో చేసాము. సో తర్వాత స్ట్రిప్ ఎస్ డాట్ స్ట్రిప్ ఎందుకు వచ్చింది? ఎస్ డాట్ స్ట్రిప్ సెంటెన్సెస్. ఎస్ డాట్ స్ట్రిప్ ఫర్ ఎస్ ఇన్ సెంటెన్సెస్ రిక్వెస్ట్ అవుట్. సో సెంటెన్సెస్ అని మనకి డిస్ప్లే. ఈ స్ట్రిప్ మెథడ్ స్ప్లిట్ మెథడ్స్ గురించి గమనించారు. ఇది ఎంటైర్ ఒకటే సెంటెన్సెస్ లో రాసేస్తారు. దీన్ని నార్మల్ ఫర్ లో రీడ్ చేసుకుని కూడా మనం రీడ్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత కౌంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఈ మెథడ్స్ మైండ్లో పెట్టుకొని ఈ మెథడ్స్ అన్ని మళ్ళీ చెప్పినప్పుడు మీరు గుర్తెచ్చుకుంటున్నారు. సో క్వశ్చన్స్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఫైండ్ ఆల్. ఏం రిటర్న్ చేస్తుందో చూడండి. క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంట మనకి? ఇంక్రీడబుల్ ఈజ్ దట్ ట్రూ, వావ్ రియల్లీ. ఈ 2 క్వశ్చన్స్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయని డిస్ప్లే చేసింది మనకి. సో ఇంకోటి ఏంటిది? ఎక్స్ప్లెనేషన్స్ ఎన్ని ఉన్నాయంట? ఒకటి, ఓకేనా, ఇది ఒకటే ఉందా? ఎక్స్ప్లెనేషన్స్ 2 ఉన్నాయి కదా. ఎక్కడ ఉంది ఇంకోటి? ఇక్కడ ఉంది సార్ స్టార్టింగ్. సో రీడ్ డాట్ ఫైండ్ ఆల్ ఇవన్నీ కూడా ఈజీని మనకి ఆ డాట్ ఫైండ్ ఆల్. సో ఇదేంటి? ఎక్సెప్ట్ సీక్వెన్స్ వాడారు కదా మనకి. దీనికి వాడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మార్క్కిను డాట్కి మనకి ఇది వాడాలి. ఓకే, తర్వాత ప్లస్ మైనస్.
ప్లస్ మైనస్ సైన్లో ఎందుకు యూజ్ చేస్తున్నామో చూద్దాం. ఓకే, ఈ 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్లో ఆ డాట్ ప్లస్ మైనస్ వాడాం అంతే కదా, కదా ఇందులో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఎన్ని వచ్చినాయో అన్నిసార్లు రిపీట్ అయింది అంతే కదా ఇది. ఓకే, సో తర్వాత ఎక్స్ట్రాక్ట్ సైనడ్ నెంబర్స్ అన్నారు. ఎక్స్ట్రాక్ట్ సైనడ్ నెంబర్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇందులో ఉన్న +25 -5 -0 డిగ్రీస్ +30 -10 సైనడ్ డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత సైనడ్ నెంబర్స్ లో 0కి సైన్ లేదు కాబట్టి దీన్ని మనం వదిలేసేయచ్చు. ఇక్కడ ఫైండ్ ఆల్ r ± ఓకే d ప్లస్ డిజిట్స్. సో ఫస్ట్ +or- ఉండాలి, తర్వాత డిజిట్ ఉండాలి. సో ఇది తీసేద్దాం. ఎస్కేప్ సీక్వెన్స్ వాడాలి. ఈ ఎస్కేప్ సీక్వెన్స్ గురించి మనం తర్వాత సెషన్లో చూద్దాం. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో స్పెషల్ క్యారెక్టర్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి మనకి, అవి ఏంటో చూద్దాం. సో మనకి ఏమైంది, కంబైన్డ్ అయిపోయింది. ఏమేమి క్లాసెస్ అయినాయి మనకి మైండ్లో గుర్తుపెట్టుకోండి పక్క, ఏది దేనికి రిలేటెడ్ అనేది. బేసిక్ క్యారెక్టర్ క్లాసెస్ అయినాయి, ప్రీ డిఫైన్డ్ అయినాయి, కంబైన్డ్ క్యారెక్టర్స్ అయినాయి, ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్ క్లాసెస్. ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడుతున్నారు అంతే ఇక్కడ. ఓకే, సో ఇది చూడండి, ఏంటి అసలు దీన్ని చూస్తే మీకు ఏమన్నా అర్థమైందా? ఏనా సో ముందు ఫార్వర్డ్ స్లాష్ వచ్చేసి బ్యాక్వర్డ్ స్లాష్ వచ్చి ఎస్కేప్ సీక్వెన్స్. సో దీనికి సంబంధించిన దీన్ని ఎస్కేప్ చేయడానికి ఇది వాడు, దీన్ని ఎస్కేప్ చేయడానికి ఇది వాడు. ఓకే, సో అలా ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పి ఇక్కడ ఇలా వాడారు కదా. సో ఇది ఫైండ్ ఆల్. ఇందులో ఉన్న మనకి ఏమేం కావాలి అంట, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, క్యాప్, మైనస్, స్పేస్ అవసరం లేదు. తర్వాత ఈ బ్రాకెట్ కూడా కావాలని అడుగుతున్నారు, ఈ బ్రాకెట్. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తున్నాము, దీనికి ఫస్ట్ దానికి ఏం చేసాము, ఎస్కేప్ సీక్వెన్స్ వాడాము. సో తర్వాత క్యాప్కి ఎస్కేప్ సీక్వెన్స్ వాడాము, తర్వాత మైనస్కి ఎస్కేప్ సింబల్. ఓకేనా, తర్వాత దీనికి ఎస్కేప్ సింబల్. ఓకే, సో మళ్ళీ ఇది కూడా కావాలిగా మనకి, ఇది ఎందుకని వాడలేదు ఒకసారి చూద్దాం. సో అన్నీ వచ్చేసినాయి మనకి స్పెషల్స్. దీనికి ఈ 2 అప్లై అయిపోయింది. ఓకే రైట్. సో మరి దీనికి ఎందుకని వాడలేదు, వచ్చింది కదా, ఇది కూడా అర్థమైంది కదండి. ఫస్ట్ 2 ఫార్వర్డ్ స్లాష్ కాబట్టి దానికన్నా ముందు ఒక ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్ వాడాం. ఓకే, స్లాష్ అందాము. ఈ 2 కూడా స్లాషెస్ కాబట్టి దీనికన్నా ముందు ఒక స్లాష్ వాడాలి. స్లాష్ ఎన్టీఆర్, ఎన్ అంటే న్యూ లైన్, ఈ అంటే ఈ ఆల్రెడీ మనం చూసిన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒకసారి.
సో ఈ స్ట్రింగ్ లో ఏమేమి ఉన్నాయి, ఒక ట్యాబ్ ఉంది, ఒక స్లాష్ న్యూ లైన్ ఉంది, ఒక స్లాష్ క్యారేజ్ రిటర్న్ ఉంది. ఓకేనా, క్యారేజ్ రిటర్న్ ఉంది. సో మనకేం కావాలంట, వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుతుంది. ఓకేనా, స్లాష్ ఎన్ స్లాష్ టీ స్లాష్ ఆర్ ఇలాగే రాసేసాము. వైట్ స్పేస్ ఫౌండ్ పర్పస్ చూసుకున్నట్టయితే మనకి ఈ రిజల్ట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేసాం 3 అని. ఇవేంటంట, యాస్కీ క్యారెక్టర్స్. యాస్కీ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఏం క్యారెక్టర్స్ యాస్కీ క్యారెక్టర్స్ అంటాం, యూనికోడ్ వాల్యూస్ను యాస్కీ కోడ్. యాస్కీ కోడ్ అంటే మనకి 0 దగ్గర నుంచి ఎక్కడి వరకు ఉంటే 126 వరకు ఉంటాయి అనుకున్నాం కదా, 127. 2x ఇవి యాస్కీ నెంబర్స్ అయి ఉంటాయి. x7f x00. సో యాస్కీ వాల్యూస్ ని రిమూవ్ చేసేసింది. సో ఫైండ్ ఆల్ జాయిన్ యాస్కీ ఓన్లీ. యాస్కీ ఓన్లీలోకి ది డాట్ ఫైండ్ ఆల్ టెక్స్ట్. సో వీటిని రిమూవ్ చేసేసి మనకి ఓన్లీ యాస్కీ క్యారెక్టర్స్ ఇచ్చింది. ఏంటిది, హలో 1 2 3 TAF. యూనికోడ్ క్యారెక్టర్స్. తర్వాత అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. యాంకర్స్ లో మనం ఎంతవరకు ఏమేమి చూసామంటే క్యాప్, ఓకేనా, తర్వాత సో డాలర్ సింబల్ ఇది కూడా చూసాం. తర్వాత స్లాష్ ఏ చూడలేదు కదా, స్లాష్ జెడ్. సో ఇవన్నీ ఒకసారి చూసుకుంటాం. ఓకే, సో క్యాప్ సింబల్ ఎందుకు ఇచ్చాం, యాంకర్స్ పొజిషన్ మ్యాచెస్ ఈజ్ ద పైథాన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్. సో బేసిక్ యాంకర్స్ క్యాప్ స్టార్ట్ ఆఫ్ string or line anchor. So matches the start of the string or start of any line when RE dot multi-line flag is analyzed. ఇది ఆల్రెడీ మనం చూసాం, ఒకసారి చేసాం. ఓకే, ఈ స్ట్రింగ్ ఉంది, ఏమంటున్నారు, పైథాన్ అనేది స్టార్టింగ్ లెటర్స్ లో కావాలంటున్నారు. అంతే కదా, పైథాన్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనకు వచ్చింది. ఇక్కడ వాళ్ళకి అని ఇచ్చాను అనుకో, వస్తుందా, రాదు కదా, ఎంటీ. తర్వాత మల్టీ లైన్స్ లో ఇవి ఆల్రెడీ చూసాం, తీసేస్తున్నాను. సో తర్వాత డాలర్, ఇది కూడా చూసాం, ఎండ్ ఆఫ్ ద లైన్ కదా, ఇది కూడా చూసాం మనం వాడలేదు. ఓకే, ఎండ్ ఆఫ్ ద లైన్ ఉంది కదా, ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చింది, ఇది ఎండ్ ఆఫ్ లైన్. సో తర్వాత మల్టీ లైన్ పర్పస్ అయితే మల్టీ లైన్ అని పెట్టుకుంటారు. తర్వాత వచ్చేసి ఏ స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ యాంకర్ మ్యాచెస్ ఓన్లీ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఆర్ డాట్ మల్టీ లైన్ ఉన్న అదేం పనిచేయదంట. ఓకే, ఒకసారి చూద్దాము. సో స్లాష్ ఏ స్టార్ట్ అని ఇచ్చాను, ఓకేనా. సో వచ్చింది కదా, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మల్టీ లైన్ కూడా యాడ్ చేద్దాం. ఈ డాట్ మల్టీ లైన్, ఈ డాట్ మల్టీ. ఇక్కడ క్యూ ఇచ్చాను. సో ఎందుకని రాలేదు, ఓన్లీ మన యొక్క సెంటెన్స్ స్టార్ట్ లో ఉంటేనే వస్తుంది అంటే, ఓకేనా. అదే ఇక్కడ చెప్పింది ఏంటంటే మ్యాచెస్ ఓన్లీ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ మల్టీ లైన్ ఫ్లాగ్, ది ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ మల్టీ లైన్ ఫ్లాగ్. సో
స్లాష్ ఇది క్యాపిటల్ జెడ్, ఇది క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్ వల్ల యూజ్ ఏంటంట, సో స్ట్రిక్ట్ ఎండ్ ఆఫ్ ద స్టార్టింగ్ మ్యాచ్, బట్ మోర్ స్ట్రిక్ట్ సమ్ రెగ్యులర్ సిమిలర్. ఏంటంటే హలో ఓల్డ్ అని చెప్పి రాశారు. సో ఎండే కదా జెడ్, బికాస్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే, ఎందుకని ఎందుకని అది వచ్చింది సపోర్ట్ చేయట్లేదు. సెవెన్ ప్రోగ్రెస్ చూసుకున్నాం. సో తర్వాత వచ్చేసి మనకు స్లాష్ బి, వర్డ్ బౌండరీ యాంకర్ మ్యాచెస్ ద స్టార్ట్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, సో ఇంతవరకు మనం స్టార్ట్ చూసాం, ఎండ్ అవుట్ చూసాం. రెండు కావాలి అనుకుంటే మనం స్లాష్ బిని చూస్తాం. ఓకే, స్లాష్ బి క్యాట్ స్లాష్ బి. సో స్టార్టింగ్ లోను క్యాట్ ఉండాలంట, ఎండింగ్ లోను క్యాట్ ఉండాలి. సో ఒకటి వచ్చింది. సో ఎండింగ్ లో క్యాట్ లేదు, మనకేమవుతుంది, ఎండింగ్ లో లేకపోయినా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి వచ్చింది. మనకి స్టార్టింగ్ ఎండింగ్ రెండు తీసేస్తున్నాం రాలా. ఓకే, లాస్ట్ ఉంది కాబట్టి వస్తుందా, అదేంటి ఇప్పుడు వచ్చింది, రైట్. సో ఇక్కడ ఇది చూద్దాం, మనకి ఏంటంటే క్యాపిటల్ బి రాలేదు. ఇప్పుడు దీన్ని ఆఖరికి పెట్టేస్తాం, స్టార్టింగ్ లో ఉండాలి మనకి. మీరు ఇలా చేంజ్ చేసుకుని అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ని ఒకసారి. కనపడట్లేదు. నాడు ఒకసారి వచ్చింది కదా, ఏంటంటే సో మధ్యలో ఉండాలంట, ఊళ్ళో మధ్యలో ఉండాలంట అది. ఓకే, మధ్యలో మూడు ఉన్నాయి, ఇక్కడ ఒక క్యాట్ ఉంది, ఇక్కడ ఒక క్యాట్ ఉంది, ఇక్కడ ఒక క్యాట్. ఏంటంటే లుక్ అరౌండ్ అసెర్షన్స్, జీరో విత్ యాంకర్స్, పాజిటివ్ లుక్ అట్. ఒకసారి చదవండి వీటిని. ఫైండ్ ఆల్ మెథడ్, సో క్వశ్చన్ మార్క్ బ్రాకెట్ లో పెట్టాం, ఓకేనా, బ్రేసెస్ లో పెట్టాం, ఈ నాణాలు parenthesis లో పెట్టాం. ఓకే, క్వశ్చన్ ఈక్వల్స్ టు స్లాష్ టీ. మ్యాచెస్ ద ప్యాటర్న్ అహెడ్ మ్యాచెస్ బట్ డస్ నాట్ కన్జ్యూమ్ క్యారెక్టర్స్ అంట. ఓకే, ఇవి ఒకసారి చూడండి, ఇవి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాంలే. ఇంటూ లుక్ అట్ కూడా చూడండి. ఇది ఒకసారి నేను ఆలోచించుకుని చెప్తానండి, రేపు గుర్తు చేయండి.
సో తర్వాత క్వాంటిఫైర్స్ మనకి నెక్స్ట్ క్లాస్లో చూద్దామా. వాళ్ళ ఉందా, టైం ఉందా మీకు? హలో కృష్ణ గారు. పర్లేదు సార్, నాకు ఓకే. కానీ ఆళ్ళు రాలేదు కదా సార్! వాళ్ళకి శ్రీనివాస్ గారికి కూడా కొంచెం ఇంపార్టెంట్ మాకిది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. ఒకసారి 1 మినిట్. అంటే కొన్ని ఇక స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కదా! సో, మళ్ళీ మనం ఫంక్షన్స్ వాడుకున్నప్పుడు, మెథడ్స్ వాడుకున్నప్పుడు అన్నీ వస్తాయి. ఇవేంటంటే బేసిక్స్ అన్నట్టు. ఓకే. ఈ బేసిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. సరే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. అండ్ ఓకే సార్. గుడ్ నైట్ సార్. యాహ్! గుడ్ నైట్. యాక్చువల్‌గా మాకు యూఆర్ఎల్స్ ఉంటాయి సార్. యూఆర్ఎల్స్‌లో మనం ద మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఐడీని గానీ, వెర్షన్ ఐడీస్, ఫైలింగ్ ఐడీస్, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి సార్ మాకు. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకురావాలంటే ఇవి మాకు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ మ్యాండేటరీ. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో యాడ్ అయ్యి ఉంటాయి నంబర్స్. ఓకే. మేము డేటా పుల్ చేసేటప్పుడు. ఓకే సార్. గుడ్ నైట్ సార్. థాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ సార్.